హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సుందర మాస్టర్ అండ్ సిద్ధార్థ్ రాయ్ మూవీస్ కలెక్షన్స్ అయితే చాలా మంచిగా అయితే హోల్డ్ చేసుకుంటూ అయితే వస్తున్నాయి. మరి నిజంగా వాళ్ళ మూవీస్ కి ఇంతలా కలెక్షన్స్ అయితే వస్తాయని చెప్పేసి వాళ్ళు కూడా అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే అంతలా అయితే చేసి ఉండరు. మరి నిజంగా అంత కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. మరి మమ్మూటి గారి రీసెంట్ గా తీసిన బ్రహ్మయుగం కలెక్షన్స్ కూడా అయితే నిజంగా అయితే వేరే లెవెల్ అయితే వస్తున్నాయి. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఎంత అండ్ ఊరు పేరు భైరవకొండ 11 days కలెక్షన్స్ కూడా అయితే ఎంత అని చెప్పేసి ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఇంతవరకు మన వీడియోని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరు పేరు భైరవకొండ మూవీ కలెక్షన్స్ ని ఒకసారి చూసుకున్నట్టయితే ఈ మూవీ డే 1 లోనే 6 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీకి వీకెండ్ కావడంతో ఏ మూవీ పోటీ లేకపోవడంతో 2 days లోనే 13.10 crores అయితే గ్రాస్ ని కలెక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ జస్ట్ 2 days లోనే. ఆ తర్వాత ఎలాగో సండే అవ్వడంతో ఈ మూవీకి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. 20.30 crores గ్రాస్ ని కలెక్ట్ చేయడం జరిగింది ఈ మూవీ వరల్డ్ వైడ్ గా. మరి నిన్నటితో అంటే 10 days తో ఈ మూవీ కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే 25.11 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఈ మూవీ. మరి ఈ మూవీ 11 days కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే 26 crores కి చాలా దగ్గరలో ఉంది ఈ మూవీ. మరి మొత్తానికి ఊరు పేరు భైరవకొండ చేసిన ఇప్పటికీ అంటే 11 days కలెక్షన్స్ ఇవి టోటల్ గా. ఆ తర్వాత నెక్స్ట్ మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మమ్ముట్టి గారిది బ్రహ్మయుగం మూవీ కలెక్షన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మరి ఆల్రెడీ ఈ మూవీని మలయాళంలో ఎప్పుడో రిలీజ్ చేశారు. మరి మొన్ననే మన తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి మన తెలుగులో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మలయాళంలో ఈ మూవీని పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. మరి మన తెలుగులో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ కలెక్షన్స్ కూడా అయితే విపరీతంగా వస్తున్నాయి. అసలు ఈ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఎవరు చూస్తారు అన్న కాలంలో కూడా ఈ మూవీకి ఇంతలా కలెక్షన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ మూవీ ఇప్పటికే 50 crores మార్కును అయితే దాటింది. మరి ఈ మూవీ తొందరలోనే 100 crores కొట్టే అవకాశాలు కూడా అయితే చాలా గట్టిగానే కనిపిస్తున్నాయి. మరి 100 crores మార్కును టచ్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం ఇంకొద్ది అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి మీలో ఎంతమంది బ్రహ్మయుగం మూవీని చూసారు, ఎంతమందికి అసలు ఈ మూవీ 100 crores మార్కును టచ్ అవుతుందా లేదా అని చెప్పేసి అనుకుంటున్నారో, మరి ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేసే అవకాశాలే ఉంటాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. చూద్దాం ఎంతమంది ఒపీనియన్ ఎలా ఉందని చెప్పేసి. మరి ఆ తర్వాత వైవా హర్ష గారు నటించిన సుందర మాస్టర్ మూవీ కలెక్షన్స్ ఇంతలా వస్తాయని చెప్పేసి తన కూడా అసలు అనుకుని ఉన్నాడు. మరి ఈ మూవీకి చాలా వరకు మిక్సింగ్ టాకే ఎక్కువ వచ్చింది. సో ఫ్లాప్ అని చెప్పేసి, పర్లేదని చెప్పేసి, చాలా వరకు అయితే 1 time వాచబుల్ మూవీ అని చెప్పేసి ఇలాంటి రివ్యూస్ ఎక్కువ రావడం జరిగింది ఈ మూవీకి. అయినా కానీ ఈ మూవీ చాలా మంచిగా హోల్డ్ చేస్తూ డే 1 లోనే 20.03 crores ని గ్రాస్ ని కలెక్ట్ చేయడం జరిగింది. అసలు నిజంగా తనే షాక్ అయిపోయి ఉంటాడు ఇంతలా అయితే కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పేసి డే 1 లోనే. మరి ఆ తర్వాత టోటల్ వీకెండ్ కలెక్షన్స్ చూసుకున్నట్టయితే ఈ మూవీ 4.68 crores కలెక్ట్ చేసింది ఈ మూవీ వరల్డ్ వైడ్ గా. మరి తనైతే చాలా హ్యాపీగా అయితే అయ్యి ఉంటాడు డెఫినెట్ గా. మరి ఇప్పుడు ఈ మూవీ కలెక్షన్స్ చూసుకున్నట్టయితే 5 crores కి చాలా దగ్గరలో ఉంది ఈ మూవీ కూడా. మరి మీలో సుందర మాస్టర్ మూవీని ఎంతమంది చూసారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి మినీ బడ్జెట్ లో వచ్చిన మూవీస్ ఇంతలా కలెక్ట్ చేస్తాయని చెప్పేసి చాలా మంది అనుకుని ఉండరు. మరి కలెక్షన్స్ చూసి చాలా మంది షాక్ అయ్యే ఉంటారు, అసలు వీళ్ళకి ఎంతలా కలెక్షన్స్ ఎలా వస్తున్నాయని చెప్పేసి. మరి ఆ తర్వాత ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సిద్ధార్థ్ రాయ్ మూవీ కలెక్షన్స్ కూడా అయితే చాలా మంచిగా హోల్డ్ చేసుకుంటూ అయితే వస్తున్నాయి. మరి ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఇవన్నీ మూవీస్ ని మిక్సింగ్ చేస్తూ తీసిన మూవీ అని చెప్పేసి అందరు ఫిక్స్ అయిపోయారు. అయినా కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యాక చాలా వరకు నెగటివ్ రివ్యూస్ ఎక్కువ వచ్చాయి. కానీ ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్స్ కూడా అయితే చాలా మంచిగా హోల్డ్ చేసుకుంటూ వస్తున్నాయి. మరి ఈ మూవీ రిలీజ్ అయిన డే 1 లోనే 1.+ crores ని గ్రాస్ ని కలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ మూవీకి ఎవరు ఊహించని విధంగా డే 2 లోనే 3.12+ crores ని గ్రాస్ ని కలెక్ట్ చేసింది మూవీ. అసలు ఎవరు ఊహించని విధంగా. మరి ఆ తర్వాత ఈ మూవీకి మిక్సింగ్ టాంక్ వచ్చినా సరే గానీ డే 3 లో 4.31+ crores ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది ఈ మూవీ. మరి ఈ మూవీ కలెక్షన్స్ ఈ రోజుతో చూసుకున్నట్టయితే సో 5 crores చాలా దగ్గరలో ఉంది ఈ మూవీ కూడా. మరి ఇప్పుడు నేను చెప్పిన మూవీస్ లో మీకు అయితే బాగా ఏ మూవీ నచ్చిందని చెప్పేసి, మరి ఏ మూవీ కలెక్షన్స్ ఎంత వస్తాయని చెప్పేసి మీరైతే ఎంతలా ఊహించుకున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.